హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నాకు తెలిసి మణికంఠ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఉంటారా అసలు. నాకు తెలిసి ఈ వారం అంతా కూడా అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి వారం ఒక పని పడతా వచ్చింది కదా ఓట్లు వేయడం అనేది. ఈ వారం వాళ్ళకి ఆ రిలాక్సేషన్ దొరికింది. సో అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరికి ఓటు కూడా వేయలేరు ఈ వారం. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మణికంఠ ఫ్యాన్స్తో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అనుకోండి, అబ్బా నిఖిల్ చాలా సాలిడ్ గేమర్ కదా. సో అలాగే నిఖిల్ నామినేషన్స్లో లేడనుకోండి, అంతకంటే ఆర్ నిఖిల్తో ఈక్వల్గా ఆర్ కొద్దో గొప్ప నిఖిల్తో సమానంగా గేమ్ ఆడగలిగే సాలిడ్ గేమర్కి ఓటేద్దాం అనే థాట్ వచ్చినప్పుడు అయితే నబీల్కో లేదంటే పృథ్వీకో ఓట్లు వేయాలనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు యూనో అమ్మాయిల్లో టాస్క్ పరంగా బాగా ఆడేవాళ్ళు ఎవరు అనే థాట్ వచ్చినప్పుడు ఆ యష్మియో ప్రేరణో వీళ్ళు ఉంటారు కదా. సో యష్మి ఒకళ్ళ నామినేషన్స్ లేకపోతే సరే తినలాగే టాస్క్ బాగా ఆడగలిగే అమ్మాయి ప్రేరణ ఉంది కదా, సో తనకేద్దాం అనిపిస్తుంటుంది. కానీ మణికంఠ ఫ్యాన్స్కి ప్రాబ్లం ఏంటంటే మణికంఠ అంత ఏడ్చేటోడు, మణికంఠ అంత సింపతీ సీకింగ్ స్టారు, మణికంఠ అంతటి ఏమంటారు ఏడుపు కొట్టు క్యాండిడేట్ సింపుల్గా చెప్పాలంటే ఇంకెవరు లేరు కదా హౌస్లో. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎవరికి ఓటు వేయలేరు పాపం. సో ఎనీహో ఇక మనం ఏం చేస్తాం, ఇంకా పాపం వాళ్ళకి ఈ వారం ఏ పని లేకుండా పోయింది. ఇంక అందుకే నేనే ఏదో పని ఇస్తున్నాను అని తిట్టండి. ఇక నేను మణికంఠ అని తిడతాను కాబట్టి. అంటే నాకు మణికంఠ అనే పర్సన్ ఎక్కడ సామి, ఇక క్లియర్గా చెప్తున్నా, ఈ సీజన్ మొత్తానికి కూడా ఆ మనిషి నాకు ఎక్కడు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, మణికంఠ వర్సెస్ పల్లవి ప్రశాంత్ అని చెప్పి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నా. యాక్చువల్గా ఎంతమంది వీడియో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెయ్యాలనుకుంటున్నా. ముందే చెప్పేస్తున్నా, స్పాయిలర్ అలర్ట్ ఆ వీడియోకి ముందే చెప్పేస్తున్నా. నేను పల్లవి ప్రశాంత్ బెటర్ అంటాను. నేను పల్లవి ప్రశాంత్నే పొగుడుతాను. నేను బేసిక్గా ఐ డోంట్ లైక్ పల్లవి ప్రశాంత్, ఐ హేట్ పల్లవి ప్రశాంత్. మీకు అందరికీ తెలుసు. నేను పల్లవి ప్రశాంత్ మీద ఒక వీడియో చేశాను, పల్లవి ప్రశాంత్ ఈజ్ ఎ స్కామర్ అని చెప్పి. ఆల్రెడీ ఆ వీడియో 2 లక్షల మంది దాకా చూశారు కూడా. సో చాలామందికి తెలుసు ఐ డోంట్ లైక్ పల్లవి ప్రశాంత్. నాకు పల్లవి ప్రశాంత్ నచ్చరు. కానీ మణికంఠతో పోల్చుకుంటే నాకు పల్లవి ప్రశాంత్ నచ్చుతున్నాడు. నన్ను నిజంగా నచ్చుతున్నాడు నాకు. ఏం చెప్తాం, ఇంకా అట్లా ఉంది పరిస్థితి. ఇంకా ఎందుకు అట్లా అంటే ఇంకేం చేస్తాం. సో ఒక స్పెషల్ వీడియో రేపు వస్తుంది, రేపు చేస్తా స్పెషల్ అనాలిసిస్ వీళ్ళిద్దరి మీద కూడా. సో ఇంకా చూడండి, ఇంకా మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఆ వీడియోలో. సో ఎంతమంది కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది సిచ్యువేషన్. సో ఇంకా నాకంతే, ఇంకా నాకైతే ఇంకా మణికంఠ అనే పర్సన్ ఎక్కడ నాకు. సో బేసిక్గా నాకు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు సీజన్ స్టార్టింగ్లో ఒక ఎమోషన్ ఉండి ఒక గేమ్ ప్లే ఉంటే సీజన్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకొక ఎమోషన్ ఇంకొక గేమ్ ప్లే ఉంటే కొద్దో గొప్ప పర్లేదు. బట్ సీజన్ మొదటి నుంచి ఆఖరికి వచ్చేసరికి కూడా ఇంకా అదే ఉంటే ఇంకా మనం ఏం చేయలేము. సో మణికంఠ మీద నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఆ మనిషి 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తాడు మహా అయితే. బట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఏడుపు అయితే స్టార్ట్ అవుతూనే ఉంటుంది. నా పెళ్ళం నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, అది వస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అంటే మేబీ సంహం అది ఆగి ఉండొచ్చేమో. బట్ అది ఇంకా అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపగలరా మీరు? నాకు అర్థం కావట్లే. గోడ కట్టి సునామీని ఆపగలరా? యూ కాంట్ మ్యాన్, యూ కాంట్. మణికంఠ ఎమోషన్ ఈజ్ లైక్ ఎ సునామీ, యూ కాంట్ స్టాప్. అది మనం ఏం చేయలేం. ఇంకా దాంట్లో ఆ సునామీలో కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్లే కాదు, ఆడియన్స్ కూడా కొట్టుకుపోతారు. అయినా కూడా యూ కాంట్ స్టాప్ దట్. దాట్స్ ద పవర్ ఆఫ్ మణికంఠ ఎమోషన్. ఇక మనం ఏం చేయలేము. ఇంకా సూర్యోదయాన్ని ఆపగలరా మీరు అరచేతిని అడ్డుపెట్టి? ఇది ప్రపంచం మొత్తానికి ఆపేస్తారు? అవ్వదు. మీరేమన్నా హనుమంతురా? కాదు కదా. సూర్యుడి మొత్తాన్ని కూడా ఇట్లా చేతిని పెట్టి ఆపేస్తారనడానికి కాదే. సో యూ కాంట్ స్టాప్ మణికంఠస్ ఎమోషన్. అది ఇంకా ప్రపంచం మొత్తాన్ని మార్చి మసి చేసేంత వరకు ఆగదాసు ఆ కాంతి. అది కాంతి కూడా కాదు, అదొక రకమైన భ్రాంతి జనాలకి. ఇంకేం చేస్తాం? ఇంకా అది కొంతమందికి వాంతి, నాలాంటి వాళ్ళకి. ఇంకా అది పరిస్థితి. ఇంకా మరి ఏం చెప్తాం ఇంకా. సో అట్లా. సో అండ్ ఇంకొకటి, ఈరోజు యష్మి మణికంఠ కోసం చెప్పిన పాయింట్ ఒకటైతే ఒప్పుకుంటా నేను. ఎంటైర్ బిగ్ బాస్ 8 అనేది మణికంఠ చుట్టూ తిరుగుతోంది, అదైతే నేను ఒప్పుకుంటా. అది క్లియర్గా జరుగుతోంది. కానీ మణికంఠ లేకపోతే బిగ్ బాస్ 8 లేదనేది మాత్రం పెద్ద దరిద్రగొట్టు పాయింట్ అది. ఎందుకంటే అసలు ఆ మనిషి లేకపోతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉండేది. జస్ట్ జెన్యూన్ గేమర్స్కి మాత్రమే ఇక్కడ ఓట్లు ఉండేవి. గేమ్లో ఇంప్రెస్ చేసిన వాళ్ళకి మాత్రమే పాయింట్లు ఉండేవి, అంతే. ఇక్కడ అట్లా కాదు కదా. నా పెళ్ళం నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి,
నా స్టెప్ ఫాదర్ నాకు కావాలి అన్నోళ్ళకి కూడా అక్కడ ఓట్లు సింపతి పాయింట్లు అన్నీ ఉంటున్నాయి కదా. సో నిజానికి మణికంఠ అనే పర్సన్ లేకపోతే బిగ్ బాస్ 8 ఇంకా అద్భుతంగా ఉండేది. బిగ్ బాస్ 8 ఎందుకు పోతుందంటే జస్ట్ బికాస్ మణికంఠ, అంతే, అంత మించి ఇంకేయట్లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం మణికంఠ చుట్టూ తిరుగుతుంది అనేది అయితే మాత్రం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇట్స్ వెరీ క్లియర్ పాయింట్ అది. ఇంకా అది కాకపోతే యష్మి చెప్పిన మాట అయితే మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఏంటంటే ఇప్పుడు తన గురించి తన విషయంలో ఏవైతే మోటివేట్ చేసినవి ఉన్నాయో, లేదంటే తనతో యూనో మంచిగా ఉన్నప్పుడు తనని ఎంత బాగా చూసుకోవడం జరిగిందో, తను ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు ఎలా సపోర్టివ్గా నిలబడ్డారో, అవి ఏవి చెప్పడు మనిషి. అవి చెబితే అవతల వాళ్ళకి పాజిటివిటీ వచ్చేస్తుంది అనేది చాలా క్లియర్ పాయింట్స్ యాక్చువల్గా మణికంఠ. మణికంఠ ఒకటి చెప్తా చూడండి, అవతల వాళ్ళకి నెగిటివ్ అయ్యేవి తనకి పాజిటివ్ అయ్యేవి మాత్రమే మాట్లాడుతున్నాడు. మణికంఠ బ్యాక్ బిచ్చింగ్ చేయట్లేదు అంటున్నాడు. అదే అంటున్నారు చాలామంది బయట. సో నా పాయింట్ ఏంటంటే ఇంక బ్యాక్ బిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా మనిషి అవతల కోసం ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళ పాజిటివ్ పాయింట్లు మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్లో పొరపాటున ఒక ట్రెండ్ అయినా పాజిటివ్ పాయింట్లు వస్తాయి కదా. ఇప్పుడు వీళ్ళు మణికంఠ కోసం మాట్లాడుకుంటున్నప్పుడు మణికంఠ రిలేటెడ్ 1 or 2 పాజిటివ్ పాయింట్లు కూడా చెప్పుకొని 4 or 5 నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. మణికంఠకి అది కూడా నచ్చదు కదా. మణికంఠకి ఏంటంటే వేరే వాళ్ళ గురించి 1-2 పాజిటివ్ పాయింట్లు చెప్పడం కూడా నచ్చదు. ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఇప్పుడు తన విషయంలో ఎంతమంది ఎంత ఓదార్పునిచ్చారు? వాళ్ళ ఒక్కరి గురించి అయినా సరే పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఆదిత్య గారు ఎంత ఓదార్పిచ్చారు, ఎంత సపోర్ట్ చేశారు, ఎంత మోటివేట్ చేశారు ఆయన. 2వ వారం 3వ వారం నామినేషన్స్ టైంలో మణికంఠ వచ్చి ఏదో మాట్లాడితే దాని గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తే, నేను మిమ్మల్ని ఏం అడగలేదు, నేను మిమ్మల్ని అడిగాను వచ్చి మోటివేట్ చేయమని, మిమ్మల్ని అడిగాను నేను వచ్చి సపోర్ట్ చేయమని అన్నాడు. అండ్ మొన్న కూడా పోయి వెళ్ళి ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. అది క్లియర్. నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి ఇనీషియల్గా ఏదో 1-2 విషయాలు ఒకటి జరిగింది. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యి చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ విగ్గు తీసాడు కదా, ఆ సీన్లో సపోర్టివ్గా నిలబడింది నిఖిలే. నిఖిల్కి ఏం అర్థం కాలే, అయినా కూడా సపోర్ట్గా నిలబడ్డాడు. ఆడ ఏంది ఏదో జరుగుతుంది ఏడా అన్నట్టే ఉన్నాడు పాపం నిఖిల్. అయినా కూడా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా నామినేషన్స్ వచ్చినప్పుడు నాకు నిఖిల్ ఏదైనా తప్పు అనిపిస్తే నేను తప్పని చెప్పి నామినేట్ చేస్తాను. నువ్వు కాదబ్బా, నువ్వు నిజంగా నువ్వు నీ ఫ్రెండ్ అని అనుకున్నట్టయితే నామినేట్ చేయకూడదు. ఆ తప్పుని తప్పు చేసినప్పుడే చెప్పి ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయకు అని చెప్పాలి. నిజంగా నువ్వు ఫ్రెండ్ అనుకున్నట్టయితే. నువ్వెక్కడ ఫ్రెండ్వి? బోడి ఫ్రెండ్. నాకు అర్థం కాక అడుగుతున్నా. సో నిజంగా చెప్తున్నా, ఫ్రెండ్షిప్ పారామీటర్స్ వేరు, గేమ్ పారామీటర్స్ వేరు, రూల్స్ పారామీటర్స్ వేరు, నామినేషన్స్ పారామీటర్స్ వేరు అని చెప్పి ఏదో పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి పారామీటర్స్ కోసం మాట్లాడటం కాదు. నిజంగా నువ్వు ఫ్రెండ్ అయినట్టయితే, ఇప్పుడు సన్నీ అనేటోడు ఒకసారి ఒక మిస్టేక్ చేస్తే మానస్ అనేటోడు పక్కన కూర్చొని, అరే నువ్వు చేసిన తప్పే, ఇలా చెయ్యకూడదు, ఇలా చేసి ఉండకూడదు, నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో తప్పు చేసావు, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని చెప్పినోడు ఫ్రెండ్. మానస్ అనేటోడు ఫ్రెండ్ అంటే. అంతేగాని నువ్వు నా ఫ్రెండ్ అయినా సరే నేను తప్పు చేస్తే నామినేట్ చేస్తా అంటే ఇంకా అదేమి బొక్కలో ఫ్రెండ్షిప్? అది నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకా అది ఆబ్వియస్లీ యష్మి ఫీల్ అయింది, అక్కడ హార్ట్ బ్రేక్ అయింది. తను ఒక ఫ్రెండ్ అనుకున్న టైంలో ఫ్రెండ్ తప్పు చేశానని అనిపించినట్టయితే ఆన్ ఫేస్ అక్కడికక్కడ చెప్పి, ఇది తప్పు చేస్తున్నావు, ఈ విషయంలో నీకు అర్థం కావట్లేదు ఏమో, నాకైతే ఇలా అనిపిస్తోంది, మార్చుకో, చేంజ్ చేసుకో అని చెప్పాలి. అంతేగాని ఫ్రెండ్ తప్పు చేస్తే నామినేషన్స్లో చెప్తా అంటే అదేం దిక్కుమాల బోక్ ఫ్రెండ్షిప్? అది నాకు అర్థం కాదు. ఇంకా దాని ఫ్రెండ్షిప్ అని కూడా అనకూడదు. అది అవసరాల కోసం, అదొక డైలాగ్ ఉంటుంది సాయి కుమార్ గారిదా ఎవరిది, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అని చెప్పి. అట్లాగా అవసరాల కోసం అడ్డదారులు తొక్కడమే తప్ప ఇంకా అందులో ఫ్రెండ్షిప్ ఏముంది? యష్మి నా మనసు విరిగిపోయిందని చెప్పడంలో తప్పేముందబ్బా? నాకు ఇప్పటికీ అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు ఖచ్చితంగా జెన్యున్గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని ఫ్రెండ్ అని చెప్పి ట్రస్ట్ చేసి ఏదో ఒక పాయింట్ చెప్పి ఒక మాట చెబితే అట్లా చేయకని చెప్పి ఫ్రెండ్లీగా చెప్తే, నువ్వు చేసింది నాకు నచ్చలేదని చెప్పి అక్కడ చెబితే అయిపోయిన దానికి తీసుకొచ్చి నామినేట్ చేయడం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు సమంజసం? అండ్ అదే పర్సన్ మళ్ళీ నబీల్ విషయంలో మళ్ళీ అదే మైక్రో మేనేజ్మెంట్ అనే పాయింట్ మీద ఇంత పొడుగు ఇష్యూ చేయడం ఎంతవరకు సమంజసం? ఇంకా మనిషి ఫ్రెండ్షిప్కి మనుషులకి బంధాలకి ఏడ వాల్యూ ఇస్తున్నాడు? మనుషులకి వాల్యూ ఇవ్వనోడు, మనుషులకి రిలేషన్స్కి అసలు ఏమాత్రం వాల్యూ ఇవ్వనోడు కన్ఫెషన్ రూమ్లో పోయి నా పెళ్ళం నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు కావాలి అంటే ఏంది అది? స్వార్థమా, లేదంటే అబద్ధమా, నాటకమా, ఏందో? నేను అదే చెప్తున్నా, నాకు అనిపిస్తోంది ఇలాగ, నేను ఇన్ని కోణాల్లో చూస్తుంటే నాకు ఇలాగే అనిపిస్తోంది.
మైట్ బి నేను అనుకున్నది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది కంప్లీట్గా విభేదించవచ్చు, కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది దీనివల్లే సబ్స్క్రైబ్ చేసి వచ్చి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒక మనిషిని అతను బిహేవ్ చేస్తున్న అన్ని యాంగిల్స్లో అవతల వాళ్ళు చెబుతున్న పాయింట్లు కూడా కొద్దో గొప్ప కన్సిడర్ చేసి, అంటే వాళ్ళ పాయింట్లు కూడా కన్సిడర్ చేసి ఆలోచిస్తే ఇన్ని తప్పులు కనబడుతున్నాయి నాకు. మనం ఎప్పుడూ ఒక మనిషిని ఒక మనిషి కోణంలోనే చూస్తే ఎలా? ఇప్పుడు నేను అదే తేజ నిన్న చేసిన నామినేషన్ నేను తెలివైనోడు తేజ అని అనడానికి రీజన్ ఏంటి? కష్టాలు లేనిది ఎవరికి అనే విషయాన్ని మణికంఠతోనే చెప్పించాడు. మణికంఠతోనే ఊకొండిచ్చాడు దానికి, అందరికీ కష్టాలు ఉంటాయనేది. 4 సార్లు చెప్తే రోత పడుతుంది అనే పాయింట్ని కూడా మణికంఠతోనే ఊకొట్టించాడు. అదే చెప్తున్నా, ఇవన్నీ జరిగినాయి. ఇవి కాక ఇంకా హౌస్ విషయంలో చాలా జరుగుతూ వస్తున్నాయి. సో అప్పుడు మణికంఠ విషయంలో వేరే వాడు ఫీల్ అయింది ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎందుకు కన్సిడర్ చేయకూడదు? మణికంఠని వాళ్ళు ఎవరు కూడా ఈ మనిషి అమ్మో తోపు తురుంకాని ప్లేయరు, ఈ మనిషి ఉంటే మనం ఇంకా గేమ్ ఆడలేమని చెప్పి బయట పంపాలనుకోలే. ఇంకా మణికంఠ అట్లా అనుకుంటాడు. ఇప్పుడు మెహబూబ్ విషయంలో అదే చెప్పాడు కదా, ఇవాళ మణికంఠ విషయంలో చెప్పాడు అన్నమాట. సో ఏదో తోపు తురుంకాను కంటెస్టెంట్ కదా అని చెప్పి బయటకు పంపాలనుకోలే మణికంఠని. ఆ మనిషి ఒక నసగాడు, బుర్ర తింటుంటాడు, ఎంతసేపు ఏడుపుకోవాల, ఇంకా భరించలేకపోతున్నాం. ఆ మనిషి మూడు స్వింగ్స్ ఏందో మాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకలా ఉంటాడు, తర్వాత ఒకలా ఉంటాడు, దేన్ని ఎట్లా తీసుకుంటాడో అర్థమై సావట్లే. సో బాలేదు అసలు. అండ్ ఈ క్షణాన్ని ఒకటి చెప్పి ఇంకో క్షణాన్ని ఇంకొక మాట చెప్తుంటాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి వాళ్ళు చూశారు, అవి వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు చేశారు తప్ప ఆ మనిషి అమ్మో ఇతను కనుక ఉన్నట్టయితే మనం నెక్స్ట్ టాస్క్లో వస్తే మనం ఆడలేము, ఇతను పంపేయాలనే ఉద్దేశంలో ఎవరో నామినేట్ చేయలే మణికంఠని. ఇప్పటివరకు ఎప్పుడైనా మణికంఠని ఆ రీజన్ మీద నామినేట్ చేశారు? లేదు. కానీ మణికంఠ మాత్రం ఆ పాయింట్లు చెప్తాడు. నువ్వు గేమ్ ఆడలేనప్పుడు నువ్వు ఎందుకే? ఈరోజు అవినాష్ చెప్పిన దిక్కుమాల పాయింట్ నాకు అసలు ఏం అర్థం కాలే. మనిషి ఎమోషనల్గా వీక్ అయితే ఫిజికల్గా కూడా వీక్ అవుతాడంట. అదేం లాజిక్ అది? మనిషి ఎమోషనల్గా వీక్ అయితే 10 కేజీలు బరువు తగ్గిపోతాడా? ఫుడ్ తినడం మానేస్తే తగ్గుతాడంటే ఒప్పుకుంటా. సరే, ఎమోషనల్గా వీక్ అయినప్పుడు సరిగ్గా ఫుడ్ వెళ్ళదు, తినలేము, అప్పుడు కొంచెం ఏదో వెయిట్ తగ్గామంటే ఒప్పుకుంటాం. బట్ ఎమోషనల్గా డల్ అయితే ఫిజికల్గా వీక్ అయిపోతానంటాం, అదేంది అది? అని ఎమోషనల్గా డల్ అయితే 10 కేజీలు వెయిట్ తగ్గిపోయి అప్పటి వరకు మోసే మూటని సడన్గా మొయ్యలేకుండా కింద పడేస్తారా? ఏంది ఏదో చెప్పాడు, నాకేమో ఏంది దిక్కుమాల పాయింట్ అనిపించింది నాకైతే మాత్రం. సరే, ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. సో ఇంకా మణికంఠ కోసం ఇంట్రో అయిపోయింది కదా, ఇంట్రో చాలాసేపు వచ్చింది. బట్ ఎనీహో ఇంకా మనకి మణికంఠ చుట్టూ తిరుగుతుంది కదా, ఎనీహో వేరే ఆప్షన్ లేదు, మణికంఠ. సో ఇంకా ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటే నామినేషన్ కంటిన్యూ. రోహిణి ఫస్ట్, యష్మిని, ప్రేరణ సంచాలక్ పాయింట్. డెఫినెట్గా అదైతే మాత్రం రోహిణి అద్దరు కొట్టింది నామినేషన్ అయితే మాత్రం. ఎందుకంటే ఆవిడ క్రిస్టల్ క్లియర్గా చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. అంటే ఇప్పుడు ప్రేరణ నువ్వు తప్పు అని అనలేదు డెసిషన్, బట్ తప్పు చేయమని చెప్తున్నావు, సంచాలక్ ఎందుకు చెప్తుందని చెప్పింది. కానీ తనకేమో నాకు అనిపించింది నేను చెప్తాను, మైక్ ఇచ్చింది ఒపీనియన్ చెప్పడానికే కదా. అంటే నీ ఒపీనియనే తప్పు, నాకు అనిపించింది నేను చెప్పా అని చెప్పి యష్మి చెప్తుంది. నీకు అనిపించిందే తప్పు, నీకు అలా అనిపించడమే తప్పు, నీకు అలా అనిపించకూడదు అసలు. ఓకే, సో ఇది పాయింట్ అక్కడ. సో అనిపించడమే తప్పు కాబట్టి ఆ నామినేషన్ రోహిణి అద్దరు కొట్టింది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎరగదీసింది అసలు రోహిణి నామినేషన్ అయితే మాత్రం. అంటే పర్ఫెక్ట్ పాయింట్ అబ్బా అదైతే మాత్రం. ఇంకా సెకండ్ విష్ణు, గేమ్ మొత్తం పోయింది అని చెప్పింది. సో తర్వాత ఫస్ట్ 1-2 వారాలు బాగానే ఉంది, ఆ తర్వాత మొత్తం పోయిందని. అయితే ఆ తర్వాత మొత్తం అన్నీ కూడా చెప్పిన తర్వాత ఆవిడ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత చెప్తుంటే అర్థం చేసుకో అని చెప్పి క్లియర్గా చెప్తుంటారు. యాక్చువల్గా వీళ్ళు లైవ్లో కూడా చాలా చోట్ల డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మేము చెప్పింది అర్థం చేసుకోండి, డీకోడ్ చేసుకోండి అని. గౌతమ్ కూడా యాక్చువల్గా చాలా అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు అందరికీ కూడా, ఎస్పెషల్లీ విష్ణుప్రియకి. అబ్బే విష్ణు అర్థం చేసుకోదే, వినదు మాట, అసలు మాట తొప్పట్లే మనిషి. ఇంకేం చెప్తాం? ఇంకా ఇంకా క్లియర్గా చెప్పమంటారు, ఇంకా డైరెక్ట్ చెప్పేస్తారు. ఇంక ఎపిసోడ్ మొత్తం వేసి చూపించండి వీళ్ళకి, అట్లా వచ్చింది ఇట్లా బయటకు వచ్చిందని చెప్పి. మీరైందా నాకు అర్థం కాదు. సో ఇంకా తర్వాత గంగవ్వ ఏదో కామెడీ చేసింది, తర్వాత గంగవ్వ నెక్స్ట్ వచ్చింది. ఫస్ట్ విష్ణుని గేమ్ ఆడట్లేదు అని చెప్పి సైలెంట్ అయిపోయామని, నేను సైలెంట్గా లేనని విష్ణు. గేమ్ ఆడట్లేదు అనేది వాస్తవం, సైలెంట్గా అనేది మాత్రం ఆవిడ సరిగ్గా చూడలేదేమో. విష్ణు ఎక్కడ సైలెంట్గా ఉంది, ఏ చిన్నది జరిగినా అని అడుగుతుంది కదా, డెవిల్ ఆఫ్ అది టూ మచ్ అవసరం. నెక్స్ట్ యష్మి సరిగ్గా మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి. తర్వాత స్లాంగ్ అర్థం కాలేదు యష్మికి, అండ్ పాల ప్యాకెట్ల కోసం చెప్పింది యాక్చువల్గా.
యాక్చువల్గా అక్కడ నో ఆవిడ చెప్పిన రీజన్ కూడా 100% వ్యాలిడ్ ఏం కాదు. ఎందుకంటే ఆవిడకి అర్థం కాలే గేమ్. సో గంగవ్వను మనం ఏం అనలేము. ఎందుకంటే ఆవిడ ఏజ్కి ఆవిడ ఇదంతా అర్థం చేసుకోవాలంటే కష్టం. సో ఒకవేళ వైల్డ్ కార్డ్గా ఆవిడని తీసుకెళ్తారు అని ముందు నుంచి క్లారిటీ ఉన్నా కూడా గంగవ్వ అంత చూసి అంత అనలైజ్ చేసి అన్నీ చేయలేదు. ఇంకో మణికంఠతో చెప్పినట్టు ఏంది ఇది మగపిల్లగాడు ఏడుస్తుండు అని చెప్పి అట్లా అంతవరకు ఆలోచించగలుగుతుంది. పెళ్ళం బిడ్డ కావాలని ఏడుస్తుండు అంతవరకు అర్థం చేసుకోగలుగుతుంది. పెళ్ళం బిడ్డ కావాలంటే బయటకు పోతావా ఇంతవరకు అడగగలుగుతుంది. అంతే. గంగవ్వ నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. అందుకే ఆవిడ కొంచెం కన్ఫ్యూజింగ్ నామినేషన్స్. నేను ఒకటే చెప్తా, గంగవ్వ అనే పర్సన్ ఆవిడ తీసుకొచ్చిందే ఆవిడ ఎంటర్టైన్మెంట్ కోసం. ఆవిడ ఏడ మాట్లాడినా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ బేసిస్ మీద ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ అంతవరకే ఉంటుంది. ఆవిడ ఒక 3 వారాలు 2 వారాలు ఉంటుంది అంతే. ఆవిడ గేము నామినేషన్స్ వాటితో సంబంధం లేదు గంగవ్వకి. గంగవ్వకి ఊర్లో అంటే చాలామంది విలేజ్ పీపుల్ కనెక్ట్ అవుతారు కదా. సో వాళ్ళ ఓటింగ్ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ మై విలేజ్ షో నుంచి కూడా గట్టిగా సపోర్ట్ ఉంటుంది. అనిల్ కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ. యాక్చువల్గా అనిల్ రావాలి, ఎప్పుడు వస్తాడో ఆ మనిషి, ఆ సినిమా ఎప్పుడు పూర్తయిద్దో ఎప్పుడు వస్తాడో మొత్తానికి. సరే ఎనీహో ఎప్పుడు వస్తే అప్పుడు రానియండి కానీ. సో ఇంకా మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ వస్తాడేమో. ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు అండి, దాని ఎఫెక్ట్ రావట్లేదు మనిషి. సో ఇంకా వాళ్ళంతా సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో గంగవ్వకి పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది. అటు ఆవిడని ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి అది పంపేస్తారు. గంగవ్వకి ఓటింగు ఎలిమినేషన్ వాటితో పని లేదు. జస్ట్ నామినేషన్లాగా ఆవిడ వచ్చింది, ఆ వారం ఆవిడతో ఇంకా పని లేదు, ఇంకా ఆ వారం తర్వాత అని అనుకుంటే ఆవిడ పంపేస్తారు ఇంక అంతే. సో ఆవిడ ఒక 3 వారాలు 4 వారాలు ఉంటుంది. ఉన్నన్నాళ్ళు ఏదో ఎంటర్టైన్ చేస్తే వెళ్ళిపోద్ది అంతే. సో ఇది అందుకే నేను ఆవిడ నామినేషన్ నేను అంత సీరియస్గా తీసుకోను. అండ్ యూనో ఇక్కడ యష్మి రియాక్ట్ అయిన విధానం నాకు చాలా బాగా అనిపించింది అబ్బా. యాక్చువల్గా ఆ స్లాంగ్ అర్థం కావట్లేదు పాపం యష్మికి. అడిగా అంతా వేరే వాళ్ళని అడిగి తీసుకుంది. అండ్ చాలా స్పోర్టివ్గా తీసుకుంది, చాలా బాగా చెప్పింది, నవ్వుతూ మాట్లాడింది. యూనో ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడింది. యూనో దిస్ ఈజ్ వాట్ మిస్డ్ ఇన్ శోభ యాక్చువల్గా. నో మనము అవతల వాళ్ళు ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు పాయింట్ డిఫెండ్ చేసుకో, కానీ డిఫెండ్ చేసేటప్పుడు ఆ రెస్పెక్టబుల్ వేలో డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. యష్మి సోనియా వచ్చారు, శోభాలో అది మిస్ అయింది. సో అది యష్మిలో నాకు ఈ విషయంలో మాత్రం బాగా అనిపించింది. నాకైతే చాలా స్పోర్టివ్గా తీసుకొని మాట్లాడింది అనిపించింది. ఇంకా నామినేషన్స్ అయ్యాక క్లాప్స్ అయితే కొట్టారు, ఇంకా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ అవినాష్ ఫస్ట్ పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. 2 టాస్కులు తప్ప ఎక్కడా కనబడలేదు, చిల్ అవుతున్నాం. ప్రభావతి టాస్కులో అగ్రెషన్ పాయింట్లో కూడా నచ్చలేదు, అమ్మాయిల విషయంలో అట్లా ఆడి ఉండకూడదని చెప్పి. ఓకే, గుడ్ పాయింటే. అండ్ డెఫినెట్గా పృథ్వీ అనే పర్సన్తో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే టాస్క్ ఇస్తే ఆడతాడు, మిగతా టైంలో కూర్చొని నిఖిల్తో ఏదో మాట్లాడుకుంటాడు, వేరే వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటాడు అంతే తప్ప హౌస్లో ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆన్ ద వే ఏదైనా అంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఇష్యూ అవుతున్నప్పుడు పృథ్వీ ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి మాట్లాడడం కానీ దాని గురించి ఏదైనా ఒక ఏమంటారు స్టాండ్ తీసుకోవడం కానీ అట్లాంటివి ఉండవు. సో టాస్క్ కాకుండా ఏం చేయాలంటే నువ్వు చెప్పు ఏం చేయడానికి వచ్చావు అంటే విన్ అవ్వడానికి వచ్చా అంటే విన్ అవ్వండి, ఇంకేం చేయాలంటే ఎంటర్టైన్మెంట్ అన్నాడు. బట్ ఎంటర్టైన్మెంట్ అనే కాదు, సో హౌస్లో జరిగిన ప్రతి విషయంలోని కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సో ప్రతి పాయింట్లోని కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళిద్దరిది అయిపోయాకైనా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు ఇండివిజువల్గా గొడవ పడుతున్నారు అనుకుందాం. ఇద్దరు గొడవ పడిన తర్వాత వాళ్ళిద్దరు ఒక ఎండింగ్ వచ్చేసిన తర్వాత గొడవ ఎండ్కి వచ్చాక అయినా సరే నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి. ఆర్ వీలైతే మధ్యలో అయినా చెప్పాలి వాళ్ళని అడిగి, వాళ్ళు ఓకే అనుకున్నట్టయితే. వాళ్ళు ఒకవేళ నాట్ ఓకే అనుకున్నట్టయితే నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు, కానీ ఒకళ్ళు ఓకే అనుకున్నట్టయితే మధ్యలో అవ్వు, లేదంటే లాస్ట్లో అంతా అయిపోయాక అవ్వు. సో అది పాయింట్. అట్లా అవ్వట్లేదు. సో వ్యాలిడ్ పాయింట్ అవినాష్ అయితే. సెకండ్ యష్మి ఫుడ్ మ్యాటర్ మనీకి ఇచ్చి ఉండాల్సిందే, ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడంటే నామినేషన్స్లో టార్గెట్ చేసినట్టు అనిపించింది. నామినేట్లో ఆ రియాక్షన్ నాకు నచ్చలేదని చెప్పి ఎమోషనల్గా వీక్ అయితే ఫిజికల్గా వీక్ అవుతారు అన్నాడు, నాకు అది అర్థం కాలే. సో మణికంఠకు వాళ్ళ మదర్ నుంచి స్వెటర్ వచ్చింది, నిఖిల్కి ఏం రాలేదు. సో అందుకే నిఖిల్కి నేను అది ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను అంతే, ఇంకేం లేదని చెప్పింది. మరి క్లాప్స్ ఎందుకంటే ఎవరు చేస్తారో చూద్దాం అనుకున్నాను. సో తేజ అన్నప్పుడు సో అందుకే క్లాప్స్ కొట్టా అంటే మరి ఇది గ్రడ్జే కదా అంటే, గ్రడ్జ్ అంటే ఫ్రెండ్షిప్ని అండ్ గేమ్ని మణికంఠ మిక్స్ చేశాడు. సో తను నా హార్ట్ని అయితే బ్రేక్ చేశాడు. సో నాకు అలా అనిపించిందని చెప్పింది. సో ఎక్స్ప్రెషన్స్ బాగాలేవు, కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పాడు. ఓకే డన్, ఐ విల్ చేంజ్ అని చెప్పింది. సో గుడ్, బాగానే యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది కొన్ని విషయాలు. ఇంకా తర్వాత మళ్ళీ మణికంఠ మధ్యలో వచ్చాడు, ఏదో పాయింట్ వచ్చిందని చెప్పి. సో అక్కడ తన గురించి ఒక పాయింట్ నెగిటివ్గా వచ్చిందని చెప్పి ఇంకా చెప్పడానికైతే వచ్చాడు. ఇంకా ఇంకా తర్వాత మళ్ళీ వీళ్ళేమో అందరూ ఆగమంటుంటే ఆగట్లేదు. ఇంకా
యష్మి అక్కడ అన్న పాయింట్ రైటే, మంచి కోసం ఎప్పుడు చెప్పడు కానీ నెగిటివ్ పాయింట్లు మాత్రం బయటికి చెప్తాడు. సో అది ప్రాబ్లం మణికంఠ. అంటే ఆ మనిషి ప్రాబ్లమే అదేమో మరి, ఇంకా సైకలాజికల్ ప్రాబ్లం నాకు తెలిసి. ఇంకంతే, మనం ఏం చేస్తాం చెప్పండి. అక్కడ ఏడో ఎర్రగడ్డలో ఉండాల్సిన తీసుకొచ్చి ఇంద్రానగర్లో పెడితే ఏం ఇట్లే ఉంటుంది మరి. ఇంకా తర్వాత నామినేషన్స్లో లేడు. సో నలుగురు పేర్లు చెప్పారు కదా, సో అందుకే వెంటనే మణికంఠకి ఆనందం వచ్చేసింది. నాకైతే మాత్రం అక్కడ ఒక మంచి పేరు వచ్చిందయ్యా, మణికానందం. నాకు నిజంగా మణికంఠకి కలిగిన ఆనందం మణికానందం. నాకు నిజంగా ఆ పదం గుర్తొచ్చింది. ఇది ఏదో వేరే పదానికి కొంచెం అంటే కొంచెం సిమిలర్గా ఉంది, బట్ నాకైతే మణికంఠకి కలిగిన ఆనందం చూడగానే నాకు ఆ పదం గుర్తొచ్చింది, మణికానందం. అది మణికంఠ మణికానందం అట్లా. ఇంకా తర్వాత రాయల్స్ నుంచి 2 పీపుల్ నామినేట్ చేయాలని చెప్పారు. నామినేషన్ షీల్డ్ పవర్ ఇవ్వాలి అండ్ వాళ్ళని నామినేట్ చేయాలంటే మనం లేకపోద్దని చెప్పారు. సో గౌతమ్ ఓవర్ రియాక్షన్ అని చెప్పి నబీల్ అది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు గౌతమ్ మళ్ళీ. సో గౌతమ్ ఎందుకు అంత తేట నాకు అర్థం కావట్లేదు ప్రతిదానికి. అంటే గౌతమ్ ఓకేనబ్బా, నేను కాదని చెప్పట్లే, ఆల్రెడీ సీజన్ చేసి వచ్చాడు, ఓకే కాదన్ను. కానీ ఇప్పుడు ఈ సీజన్లో వీళ్ళు ఆల్రెడీ 5 వారాల నుంచి ఉన్నారు అండ్ మెగా చీఫ్గా ఆల్రెడీ నబీల్ ఉన్నాడు అండ్ మధ్యలో లాక్కున్న దాంట్లో కూడా మెగా చీఫ్ నబీల్ కోసమే రాసుంది ఆడ. సో ఇంకా అసలు ఏందో, ఇంకా అంటే తనకి ఫుటేజ్ ఇంకెక్కడ దొరకదు, సో అక్కడే దొరుకుతుంది అన్న బేసిస్ మీద అయ్యే పట్టుకొని చదువుతుండే ఏమో నాకు అర్థం కావట్లే. ఇంకా 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 గౌతమ్ ఓవర్ రియాక్షన్ కోసం నబీల్ ఫీల్ అవ్వడం తప్పులేదు అనిపించింది. ఇంకా తర్వాత గౌతమ్ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు ఏమైనా తీసుకుంటారా అంటే లేదు, టీం కోసం ఇస్తామన్నాడు గౌతమ్. ఇది మంచి పాయింటే, బాగా చెప్పాడు అనిపించింది. తర్వాత గంగాపని అని చెప్పి నబీల్. ఇంకా తర్వాత గౌతమ్ నైనికి ఇద్దామన్నాడు, ఎందుకంటే ఒక వీక్ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి. మణి ఏమో మెహబూబ్ అన్నాడు, ఇంటెలిజెన్స్ ఉంది, స్ట్రాంగ్ ఉంది, సో తను వెళ్ళాలి అని చెప్పి. అండ్ టేస్ట్ తేజతో ఇంటరాక్షన్ లేదని చెప్పాడు. అండ్ వాళ్ళు కూడా వెల్కమింగ్ లేడు, అంటే వీళ్ళు వెల్కమింగ్ లేడు, వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు, వీళ్ళు ఇంటరాక్షన్ లేదని చెప్పి వీళ్ళు మణికంఠ అంట మెహబూబ్ వీళ్ళని నామినేట్ చేశారు కదా. సో మా మెహబూబ్ నుంచి కూడా లేదు కదా మరి. సో మెహబూబ్ కూడా వెళ్ళి మాట్లాడింది లేదు, మెహబూబ్ కూడా ఇంటరాక్ట్ అయ్యింది లేదు వాళ్ళతో. సో అట్లాంటప్పుడు ఇంకా ఏం ఉపయోగం. ఇంకా అందుకే నామినేషన్స్ బిస్కెట్ నామినేషన్, నేను నిన్న కూడా అదే చెప్పా. సో ఇవాళ కూడా అదే పాయింట్. సో మెహబూబ్ నామినేట్ చేశారు, సేఫ్ నామినేషన్స్ అనిపించిందని చెప్పి. సో నైనికి ఇస్తున్నారని చెప్పారు. సో ఇంకా అవినాష్తో కొంచెం బాత్రూమ్ దగ్గర ఏదో నామినేషన్ కామెడీ చేసుకున్నారు ఇలా అట్లా. షీల్డ్ నైనికి ఇచ్చారు, వీళ్ళు నైని అనుకున్నట్టున్నారు ఫస్ట్. సో అందుకని సరే నైనికి ఇచ్చారని కానీ ఒక డెసిషన్ చేంజ్ అని చెప్పి పోవద్దని చెప్పి మెహబూబ్ అండ్ గంగవ్వ అనుకున్నారు. మెహబూబ్ సైడ్ నుంచి కూడా ఏం లేదని చెప్పి. అండ్ మేము ఇచ్చాము గంగవ్వ, నువ్వు ఇవ్వలేదు అన్నందుకు బాధ లేదు, కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పి అట్లా గంగవ్వని అయితే నామినేట్ చేశారు. సో 6 నామినేటెడ్, యష్మి, విష్ణు, సీత, పృథ్వీ, మెహబూబ్, గంగవ్వ. ఇంకా నిఖిల్ అండ్ తేజ వీళ్ళిద్దరు కూడా గంగవ్వ వేసిన పాయింట్ ఓకే కానీ పర్సన్ రాంగ్ అని చెప్పి నిఖిల్ చెప్పాడు. సో పాయింట్ కూడా రాంగే యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు ఆడుతున్న టాస్క్ ఆవిడకి అర్థం కాలే. సో ఆవిడని మనం అనడానికి లేదు కానీ పాయింట్ కూడా రాంగే, అదే చెప్తున్నా. సో అంటే వీళ్ళు ఇన్నాళ్ళు పప్పు కోసం, ఉప్పు కోసం, దుంపల కోసం, గుడ్లు కోసం, వీటి కోసం కొట్టుకు చచ్చారు ఈ 5 వారాలకు కూడా. సో అట్లాంటప్పుడు వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. సో తప్పు లేదు వాళ్ళు అట్లా చేయడంలో. ఇంకా గౌతమ్ అండ్ యష్మి ఇద్దరు మనీ కోసం ఆడుకున్నాడు. చాలా మంచి సజెషన్ ఇచ్చాడు గౌతమ్, చాలా బాగా చెప్పాడు. యష్మి అర్థం చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగా వెళ్తుంది ముందుకి. సో చూడాలి మరి. ఇంకా నేను నామినేషన్స్ సేవ్డ్ అని చెప్పి మణికంఠ హ్యాపీ, ఓకే మణికానందం. ఇంకా తర్వాత గంగమేమో వాళ్ళు అడగలేదు అని చెప్పింది, దానికి తిను చెప్పింది. సో అందుకు అట్లా చేయడం రాంగ్ అని చెప్పి. సో 2 కప్పులు ఇచ్చారంట, చెప్తున్నాను కదా ఆవిడకి ఆ సెన్స్లో లేదు ఆవిడ. ఇంకా అంతే, ఇంకా ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది, ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేస్తుంది, వెళ్ళిపోద్ది అంతే. ఆవిడ స్లాంగ్తో, ఆవిడ మాట తీరుతో, ఆవిడ యాక్టివ్ స్పీకింగ్తో ఆవిడ ఎంటర్టైన్ చేస్తుంది, వెళ్ళిపోద్ది అంతే, అంతమించి ఇంకేయట్లేదు. ఇంకా తర్వాత షేరింగ్ కోసం ఓజీ టీం ఏమో డిస్కషన్ పెట్టారు మొత్తం అంతా కూడా. ఇంకా తర్వాత మళ్ళీ మణికంఠ కోసం కూడా డిస్కషన్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా తేజ అండ్ అవినాష్ బ్లాంకెట్ కోసం కామెడీ అయిందంటే అక్కడ అవినాష్ అది కప్పమంటే, అంటే డోర్ లాక్ వేయడానికి అవ్వదు కదా అది పెడితే, అందుకే బిగ్ బాస్ అది ఆపమంటే అది తీసి అవినాష్ మీదకి ఇసిరే కొట్టాడయ్యా. భలే కామెడీ కనిపించింది నాకైతే మాత్రం. ఇంకా నిఖిల్ ఏమో నెక్స్ట్ వీక్ మణికంఠ నామినేషన్స్లో అవాయిడ్ చేయండి, ఈ వీక్ అసలు కాన్సన్ట్రేట్ చేయొద్దు మణికంఠ మీద అని చెప్పాడు. ఇంకా ఇది నామినేషన్లో
మాట్లాడొద్దంటే మాట్లాడుతా అన్నాడు. మళ్ళీ అంటే నామినేషన్ టైంలో వీళ్ళు చెప్తున్నారు, నిఖిల్ పృథ్వీ చెప్తుంటే మాట్లాడుతుంటే నేను మాట్లాడుతా అంటున్నాడు. బట్ గౌతమ్ మణికంఠ అనగానే సైలెంట్ అయిపోయాడంట. సో వాళ్ళు చెప్తే వింటున్నాడు, ఎందుకంటే వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుందని చెప్పి. మేము చెప్తుంటే అసలు వినట్లేదు, మరి ఎన్నాళ్ళు సపోర్ట్ ఇచ్చిన మేము గొర్రెలమా అని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఊరుకోండి భయ్యా, మణికంఠ మిమ్మల్ని ఏంది బయట కొన్ని వేల మందిని గొర్రెల్ని చేస్తుండు, మీరు గొర్రెలు అయితే ఏమైపోయింది? మీరు కూడా ప్రేక్షకుల్లో భాగమే కదా. కానీ మీరు గొర్రెలు అవ్వండి, ఇంకేం చేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి ఓన్లీ లైట్స్ ఆఫ్ అయ్యాక మాత్రమే బెడ్రూమ్ వాడాలని చెప్పి మళ్ళీ పొద్దున వరకు మాత్రం వాడాలని చెప్పారు. సో మళ్ళీ గౌతమ్ దగ్గర గౌతమ్ లాక్కున్నాడు నబీల్ దగ్గర. ఇక్కడే నాకు అదే అనిపించింది. ఇంకా తర్వాత విష్ణు పెళ్లి కోసం ఏదో డిస్కషను, తేజతో కామెడీ, గంగావతో ఇంకా పృథ్వీతో హగ్గు, పుషప్స్ ఇంకా అన్నీ జరిగినాయి. కామెడీ చేసుకున్నారు చాలాసేపు. గంగావ ఎంటర్టైన్ చేసింది, తేజ బాగా ఎంటర్టైన్ చేశాడు. సో తేజ ఎప్పటికైనా సరే మంచి ఎంటర్టైనర్, అదైతే క్లియర్. సో మళ్ళీ గౌతమ్ పేపర్ తీసుకున్నాడు. బీబీ సూపర్ మార్కెట్ రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయాలన్నారు. యష్మి ఎవరికో పంచుతూ ఉంటే దాని గురించి తిట్టారు, పెట్టేసింది లోపల, అయిపోయింది. ఆ వీడియో చూపించారు, డంబెల్స్ కూడా పెట్టారు. సో 2 టీమ్స్ కోసం నబీలే షాపింగ్ చేయాలి, ఓన్లీ 2 బజర్స్ ఉంటాయి. ఓజీ నుంచి ఒకరు హెల్ప్ తీసుకోవచ్చు అంటే మణికంఠ నేను వస్తా అన్నాడు. నిఖిల్కి ఓకే చెప్పాడు నబీల్, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చీఫ్ అయ్యాడు, సో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. నిజం చెప్తున్నా, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈవెన్ మణికంఠ సపోర్టర్స్ అయినా కూడా వాళ్ళిద్దరు ఆడు పరిగెట్టారు కదా, ఆయాసంతో రొప్పుతూ పరిగెట్టి జట్టు స్పీడ్లో వెళ్ళి డోర్లు తీసుకొని వెంటనే అవన్నీ వేశారు కదా. నిజం చెప్తున్నా, మణికంఠ నిద్రలో కలలో అయినా అంత స్పీడ్కి వెళ్ళగలడా? కలలో కూడా మణికంఠ స్పీడు. ఇదే ఉంటుంది, కలలో కూడా మణికంఠ స్పీడ్. బయట సంగతి పక్కనే, ఆ మనిషి వచ్చి నేను ఆల్తా అనడం, ఇంకా వద్దన్నారని చెప్పి కూర్చోవడం, ఏం చెప్తాం ఇంకా, ఏందోలే ఇంకా. ఎనీహో మొత్తానికైతే మాత్రం నిఖిల్ అయితే వెళ్ళాడు. సో ఆ స్పీడ్ చూస్తే నాకు ఒకటే అనిపించింది, నిజంగా చెప్తున్నా, మణికంఠ అండ్ నబీల్ వెళ్ళుంటే అందులో సగం ఐటమ్సే వచ్చేవి. ఎందుకంటే నబీల్ ఏవైతే తెచ్చాడో దానికంటే మహా అయితే ఒక 10-20 సరుకులు ఎక్కువ వచ్చాయి అంతే. సో మా నిఖిల్ తెచ్చినట్టు అక్కడ 4-5 బుట్టలు అయితే వచ్చేటివి కాదు ఎక్స్ట్రాగా. నాకైతే అదైతే అనిపించింది నాకైతే. ఇంకా ఆయాసంతో రొప్పుతున్నారు వీళ్ళు, అంత స్పీడ్గా చేశారు. సో ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా నబీల్ డిసైడ్ చేయాలి. సాల్ట్ ప్యాకెట్ మిస్ అయింది. సో సాల్ట్ కోసం రిక్వెస్ట్, ఏదైనా లోపల పెడతాం కావాలంటే చికెన్ కూడా పెట్టేస్తాం అన్నారు. ఇంకా ఉప్పు చాలా విలువైంది, సో ఒక ఉప్పు ప్యాకెట్ కావాలంటే 50,000 అన్నారు. సింగిల్ ప్యాకెట్కే మ్యాక్సిమం పీపుల్ ఓటేశారు. ఇంకా 37,50,000 అయింది ప్రైజ్ మనీ. ఇంకా టీ కోసం బెల్ల కోసం డిస్కషను, విష్ణుప్రియ ఏదో టీ అడిగింది, హెడేక్గా ఉందని చెప్పి. ఇంకా నబీల్ ఏమో వద్దన్నాడు, మనది ఆల్రెడీ ఉంది, అది ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని అయిపోద్ది కదా అని చెప్పి నబీల్. ఇంకా విష్ణు అండ్ ప్రేరణ అక్కడ డిస్కషను, ఈ టీ కోసం ఎందుకు ఇదంతా అన్నట్టుగా. ఇంకా అది ఏదో చిన్న ఊరి పంచాయతీ తెలుసు అసలు, అనవసరంగా. అంటే ఏదది టీ, నిజంగా చెప్తున్నా, టీ కూడా దగ్గర గొడవలాగే ఉంటాయి అన్నీ కూడా. టీ 6 రూపాయలు అంటే 5 రూపాయలు ఇచ్చి రూపాయి ఇయరంటే ఎట్లా గొడవ ఆడతారు? అట్లా ఉంది ఇలా గొడవ. ఏం చెప్తాం ఇంకా, ఎందుకు గొడవ ఆడుకుంటారో కూడా తెలియలే. సిల్లీ డిస్కషన్ అది. ఇంకా తర్వాత నామినేషన్ కోసం నైని, సీత, అవినాష్ అండ్ డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఎవరు నామినేట్ చేశారంటే ప్రశాంత్, తేజ అని చెప్తే ఎవరు ఏ రీజన్ అంటే అప్పుడు చెప్తున్నప్పుడు తేజ నామినేషన్ కోసం డిస్కషన్ వచ్చింది. తేజ అది నామినేట్ చేసిన తర్వాత ఇంకా ఆ వారం నిన్నే తిట్టారు, బయటకు వెళ్ళి రివ్యూస్ చూసా, బండబూతులు తిట్టారు నిన్ను అన్నాడు. సో అది ఏదో నేను చెప్తున్నాను కదా, అక్కడ చాలా క్లియర్గా వాళ్ళు ఫన్ వేలో మాట్లాడుకుంటున్నారు. తేజ కూడా ఫన్ వేలోనే క్యాజువల్గానే చెప్పాడు. ఆ తర్వాత సీరియస్ అయింది. ఇంకా తర్వాత అంటే 1-2 పాయింట్స్లో అండ్ ఆ తర్వాత ఒక్క మాట తర్వాత ఏదో తేజ వెళ్ళి సీరియస్గా కూర్చున్నట్టు అనిపించింది. కానీ వాళ్ళ మధ్య ఉన్న ర్యాపోతో నేను నిజంగా చెప్తున్నా, అక్కడ నైనిక వెళ్ళిపోయింది కదా, నైని పావని ఎలిమినేషన్ అయింది కదా, ఎలిమినేషన్ అయిందంట, ఎమోషనల్ అయింది కదా, నైని పావని ఎమోషనల్ అయింది కదా. నైనిక ఎలిమినేషన్, నైని పావని ఎమోషనల్ రెండు కలిసిపోయినాయి నాకు. సో ఓకే, లీవ్ ఇట్. నైని పావని ఎమోషనల్ అయింది కదా. సో బేసిక్గా నేను ఒకటి చెప్పనా, బిగ్ బాస్కి ముందు వీళ్ళంతా కూడా చాలాసార్లు, అంటే ఈ బిగ్ బాస్కి ముందు, ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, సీజన్ 7 అయిపోయిన తర్వాత ఈ బిగ్ బాస్ లోపు చాలాసార్లు మీట్ అయ్యారు వీళ్ళందరూ కూడా. నేను నిజంగా చెప్తున్నా, ఆ టైంలో వాళ్ళు చాలాసార్లు ఇట్లాంటి జోకులు వేసుకొని ఉండొచ్చు. ఆ టైంలో ఎప్పుడు కూడా నైని పావని ఎమోషనల్ అయిన సందర్భమే లేదు.
లేదు, అది లేదని నేను క్లియర్గా చెప్పగలుగుతా. ఎందుకంటే ఐ నో సమ్ ఆఫ్ దెమ్, యూనో వాళ్ళలో నాకు చాలామంది బయట కూడా తెలుసు. సో వాళ్ళందరూ మీట్ అవుతున్నప్పుడు, గ్యాదరింగ్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఐడియా ఉంది నాకు. సో నైని పావని అక్కడెక్కడ ఎమోషనల్ అవ్వాలి ఇట్లాంటి జోకులు ఎన్ని వేసినా కూడా. బట్ ఇప్పుడు ఇది బిగ్ బాస్ హౌస్ కదా, సేమ్ మణికంఠని చూసి ఇన్స్పిరేషన్ అయ్యేది అంతా. 1 year ట్రామా తీసుకున్నా, అప్పటికే నాన్నగారు చనిపోయారు, ఒక్కసారిగా మీదకి వచ్చేసిండు, నాకేం చెప్పాలో అర్థం కాలే, నాకేం చేయాలో అది తెలియలే, అందుకే ఏడుపు వచ్చేసింది నాకు, ట్రామాలో ఉన్నా నేను. సింపుల్ థింగ్, నా పెళ్ళం నాకు కావాలి, ఇక్కడేమో 1 year ట్రామాలో ఉన్నా. సింపుల్, యాజ్ ఇట్ ఈస్, కాపీ పేస్ట్, ఇన్స్పిరేషన్. కాపీ అనలేం మనం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ 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 ఎ కాపీ. కాబట్టి యూ కాంట్ సే ఇట్ ఇస్ ఎ కాపీ, సో ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ మణికంఠ. నెక్స్ట్ సీజన్ చెప్తున్నాను చూడండి, పండంటి కాపురం, ఏమంటారు, కలిసి ఉంటే కలదు సుఖం, సంక్రాంతి, ఇంకేమన్నా ఇంకేమైనా ఎమోషనల్ సినిమాలు ఉన్నాయా ఫ్యామిలీ రిలేటెడ్గా? ఏది ఉంటుంది, రాజశేఖర్ గారిది ఓ సినిమా ఉంటుంది, అన్నయ్య దిద్దిన కాపురమా ఏంటది, రాజశేఖర్ యాజ్ బ్రదర్ మూవీ, అదేదో ఉంటుందా, మా అన్నయ్య బంగారం, ఇంకా అన్నా తమ్ముళ్ళ ప్రేమ, తల్లిదండ్రులే నా జీవితం, సంసార సాగరం, సుఖదుఖాల ఏమంటారు, సుఖదుఖాల సంగమం, రెండూ కలిసినాయి కదా, అట్లా అనమాట. జీవితమే ఒక కెరటం, ఇదిగో నా ఆరాటం. నెక్స్ట్ సీజన్ నుంచి ఇవే వస్తాయి. అందరూ కూడా రాగానే చెప్తున్నా కదా, లైన్లో నుంచుంటారు వరుస పెట్టి. బిగ్ బాస్ ఒకటే కెమెరా పెట్టాలట మొత్తం హౌస్ మొత్తానికి కూడా. ఆ కెమెరా ముందు లైన్లో నుంచుంటారు. నాకు ఇట్లా జరిగింది, అక్కడ ఆటోలో వస్తుంటే కారు గుద్దేసి కాలు రీపోయింది, ఎన్ని నెలలు కష్టాలు పడ్డానో నాకే తెలుసు, ఎన్ని కష్టాలు అనుభవించిన, సంవత్సరం పాటు గదిలో ఉండిపోయినా తిండి కూడా సహించేది కాదు. ఇది ఒకరి స్టోరీ. ఇంకొకరు, నా పెళ్ళం నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, అది యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవ్వచ్చు. ఇంకొకరు, లైఫ్లో ఫెయిల్ అయిపోయినా, జీవితంలో ఎన్నో కష్టాలు చూసినా, అసలు నా జీవితం ఏందో నాకే అర్థం కావట్లే అని చెప్పి ఒక డే 1 మొత్తం అందరూ కూడా ఇట్లా ఎమోషనల్ స్టోరీలు చెప్పి, తర్వాత నుంచి కూడా అందరూ ఏం జరిగినా ఎమోషనల్ అయిపోతారా. నిజంగా చెప్తారు, ఇంక అందరూ ట్యాపులు ఇట్లా రెడీ పట్టుంచుకుంటారు ఎడ్జ్లో, సీన్ రాగానే తిప్పు, అదే ఉంటుంది పరిస్థితి నెక్స్ట్ సీజన్ నుంచి. ఇంకంతే. ఎందుకంటే ఒక్కసారి పోనీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, పోనీ ఆడియన్స్, సరే పోనీ ఒకసారి గొర్రెలు అయ్యారు, సర్లే మళ్ళీ అవ్వర్లే అనుకుంటారు కదా ఎవరైనా సరే. 2 సార్లు అయ్యారంటే ఇంకా ఎన్నిసార్లు అయినా అవుతారనే క్లారిటీ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ సీజన్ నిజం చెప్తున్నా, నేను వెళ్ళలేండి, ఏదో మాట వరుసగా అంటున్నా, నాకు అంత సీన్ లేదు, ఎవరో మళ్ళీ కామెంట్లు పెట్టాల్సిన పని నేనే చెప్పుకుంటున్నా, నాకు అంత సీన్ లేదు ప్రస్తుతానికైతే. దెర్ ఇస్ అంటే ఒకవేళ అవకాశం వస్తే ఇన్ కేస్ అనే ఉద్దేశంలో చెప్తున్నాను నేను. సో ఒకవేళ వచ్చినట్టయితే నేను కూడా పోయి నాకున్న ఎమోషనల్ స్టోరీలు, నాకున్న ఎమోషనల్ జర్నీలు అన్నీ చెప్పుకుంటాను నేను కూడా. అంతే, ఇంకా నేను అట్లా చెప్తాను. నేను కూడా ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాను. ఇంకా నాన్న అనుకుంటూ, మా నాన్నగారు చనిపోయి చాలా ఏళ్ళు అయిందిలేండి. చెప్తున్నాను నార్మల్గా. నేను ఏ రోజు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికైనా సరే ఏ రోజు నా ఎమోషనల్ స్టోరీలు చెప్పలే. నేను చెప్తున్నాను నేను నార్మల్గా. సో ఎట్లా తయారవుతుందిలేండి నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇంకా నేను వెళ్తే నేను కూడా అదే చేస్తా, ముందే చెప్తున్నా కదా. కదా నా పెళ్ళం నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, అట్లా చెప్పాలి నేను. అదైతే ఉండదు. కాకపోతే అదేదో కొన్ని పాటలు ఉంటాయి కదా నాన్న మీద, అవన్నీ పాడుకుంటా కూర్చుంటా. ఇంకా అంతే. ఇంకా నేను ముందే చెప్తున్నా, నేను వెళ్తే అదే చేస్తాను. చెయ్యనులేండి, ఊరికే సరదాగా అంటున్నాను. కానీ ఒకవేళ నేను వెళ్ళినా కూడా నేను ఇట్లా చెయ్యను. నేను ఊరికే ఊరుకొని పోయా. నేను ఒకటి చెప్తా చూడండి, నువ్వు నీ కష్టాలు తీర్చుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళావా, నీ కష్టాలు చెప్పుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళావా? దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. బిగ్ బాస్ షో అనేది ఒక ఆపర్చునిటీ, తీర్చుకోవడానికి వెళ్ళావు నువ్వు.
చెప్పుకోవడానికి కాదు. సో, మణికంఠ అనే పర్సన్ డే 1 నుంచే ఒక స్ట్రాటజీతో వచ్చాడని కానీ అనడానికి అతను ఏవి ఒక నిదర్శనం సోదరా. సగం స్టోరీ లోపల చెప్పి సగం హౌస్‌లోకెళ్ళాక చెప్తానన్నాడు చూడండి. అక్కడే దెబ్బ. అక్కడే అర్థమైపోతుంది అదంతా కూడా ఫేక్ అదంతా కూడా. అది మీకు అర్థం కావడానికి ఇంకొక సంవత్సరం పడతది. ఇప్పుడు 'పల్లవి ప్రశాంత్' కోసం అర్థమైంది కదా! ఇప్పుడు అట్లా 'మణికంఠ' కోసం అర్థం కావడానికి కూడా ఒక సంవత్సరం పడతది. ఇట్స్ ఓకే. మీరు గానియండి. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. సరే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు 'నైని' ఏదైతే విషయంలో ఎమోషనల్ అయిందో, నాకు నిజంగా చెప్తున్నా, నాకు జెన్యూన్ అనిపించలే నాకైతే. సో, బయట వాళ్ళు ఆల్రెడీ చాలా ర్యాపోతో, చాలా ఫన్‌తో ఉన్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో క్యాజువల్‌గా వచ్చిన పాయింట్ అది 'తేజ' నుంచి. అండ్ దానికి ఈవిడ ఎమోషనల్ అయ్యిందంటే, ఇంకా అది 'మణికంఠ' ఇన్‌స్పిరేషన్ అంతే. ఇంక అంతకుమించి ఇంకేం చెప్తా ఇంకా. అక్కడ ఆ పెళ్ళాం నాకు కావాలి. ఇక్కడేమో 1 ఇయర్ ట్రామాలో ఉన్నా. అంతే సింపుల్. ఇంకేం లేదు. సో, హార్ష్‌గా అనిపించిందని, అంతకుముందే ఫాదర్ చనిపోయారని, అలాగైతే నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చావని, సో, సంథింగ్ ఏదో చాలా చెప్పింది. నువ్వు ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చాడంటే అప్పుడు బయటికి పోయి రివ్యూస్ చూడలే కదా! సరే ఓకే. నామినేషన్ కోసం అన్నాను నేను. ఎలిమినేషన్ కోసం కాదు. రివ్యూస్‌లో అన్నాను నేను. అండ్ బండబూతులు అన్నానా నిజంగా అన్న మాట నాకు గుర్తులేదని చెప్పి 'తేజ'. సో, ఆ ఫ్లోలో వచ్చేసింది. సో, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా ఫ్లోలో వచ్చేసిందని చెప్పి సారీ చెప్పాడు. క్లోజ్‌గా ఉంది చనువుతో అనేసాను. అలా వద్దు ఇంకా నోరు అదుపులో పెట్టుకోనని చెప్పి 'తేజ' సోలో టాక్ అండ్ సోలో సెల్ఫ్ ఫ్రస్ట్రేషన్. సో, అది నిజమే. ఆ చనువు కొద్దీ అనేసాడు. ఆవిడ దాన్ని వాడుకుంది. పోన్లే సిట్యుయేషన్ దొరికింది కదా అని చెప్పి. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి. తల కిందకి దించుకుంది. అంటే ఏడుపు ప్రిపరేషన్ కదా! సో, ఏడుపు ప్రిపరేషన్‌కి కొంచెం టైం కావాలి. అండ్ ఎవరికీ తెలియకూడదు. సో, ఆ బేసిస్ మీద చేసుండొచ్చేమో మరి ఇంకా అట్లా. నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే 'మణికంఠ' పుణ్యమా అని చెప్పి నేను ఎవరి ఏడుపుని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఎప్పుడైనా ఒకసారి జెన్యూన్‌గా చెప్తున్నా. ఒక 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 ఎమోషన్ ఎప్పుడైనా రేర్‌గా బయటకొస్తే నమ్ముతా. 'పృథ్వీ' చూడండి మొన్న టాస్క్ ఓడిపోయినప్పుడు లైట్‌గా ఎమోషనల్ అయ్యాడు. ఆ ఎమోషన్‌ని నేను జెన్యూన్ అని నమ్ముతా. అర్రె! ఆ ఒక్క మిస్టేక్ అనవసరంగా చేశాను. చేయకుండా ఉండాల్సింది కదా! అనే బాధ కనబడింది కళ్ళల్లో. అది నాకు జెన్యూన్ అనిపించింది నాకు. ఏడ్చేటప్పుడు కూడా మేకప్ పోద్దేమో అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా టిష్యూలతో ఇట్లా లైట్‌గా అద్దుకునే వాళ్ళని నేను నా జీవితంలో నమ్మలేను నేనైతే మాత్రం. కన్నీళ్ళొస్తున్నాయి అంటే ఇట్లా దుడుచుకోవాలి. అంతేగాని ఇక్కడ కళ్ళ మీద ఐబ్రోస్ మీద రాసుకున్నది పోద్ది అని చెప్పి అంటే నాకెందుకో అది జెన్యూన్ అనిపించదు నాకు. నేను ఇట్లాగే ఆలోచిస్తాను. ఎంత ఇండస్ట్రీలో ఇయన్నీ చూసొచ్చాను నేను. ఆర్టిస్టులు మేకప్‌కి ఎంత వాల్యూ ఇస్తారు ఇయన్నీ చూసొచ్చా. బట్ దిస్ ఈజ్ ఎ రియాలిటీ షో. ఆఫ్‌కోర్స్ 'బిగ్ బాస్' మీకు చెప్పాడు. 'బిగ్ బాస్' చెప్తున్నాడు యాక్చువల్‌గా లేడీ ఆర్టిస్ట్‌లకి. రెడీ అయ్యే కనబడండి అని చెప్పి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ వితౌట్ మేకప్ మనం చాలామందిని చూడలేకపోతున్నామని చెప్పి అండ్ డే 1కి వచ్చినోళ్ళు డే 2కి మారిపోతుర్రు. ఈళ్ళెవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నామని చెప్పి వస్తున్నాయి కదా! సో, కొద్దో గొప్పో రెడీ అయ్యి ఉండమని చెప్తున్నారు. దట్స్ ఫైన్. కొంతమంది వాళ్ళంతట వాళ్ళే రెడీ అయ్యి ఉంటున్నారు. అది కూడా ఫైన్ అండ్ గుడ్. బట్ ఏందో మరీ ఏడుపొచ్చినప్పుడు ఆ కళ్ళంట నీళ్ళను కూడా అంటే అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో, ఇట్స్ ఓకే. ఇంకా నాకెట్లా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ కోసం. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రేపు రివ్యూ కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే రేపు 'మా నాన్న సూపర్ హీరో' సినిమాది ప్రీమియర్ ఉంది. ఐ హావ్ టు వాచ్. నేను చూడాలి. సో, అది చూసి నేను ఇంటికి వచ్చి కొంచెం అయినా ఏముందిలేండి ఈ టైంకి పెట్టేస్తాను. ఎప్పుడు పెట్టే టైంకే పెట్టేస్తా. ఎందుకంటే అది చిన్న సినిమానే 2 గంటల 7 నిమిషాలే. సో, 9 కల్లా అయిపోద్దిలేండి. సో, నేను మ్యాక్సిమం ఆన్ టైమే పెట్టేస్తాను. మరీ ఎక్కువ లేట్ ఏమి అవ్వదు. సో, అది సిట్యుయేషన్ గైస్. దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.